హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కాలేజ్ బాయ్ ట్రావెలింగ్. మరి పొద్దున్నే 7 గంటలప్పుడు నేను వాకింగ్ అని చెప్పేసి రోడ్ ఎంపడ వచ్చేసాను. మరి మీరు చూస్తున్నారు కదా, మా పల్లెటూరు అందాల్లో మరి పొలం దున్నడానికి అయితే ట్రాక్టర్ వచ్చింది. అది ఎలా దున్నుతుందో మీకు చూపిస్తాను, చూడండి. మరి ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను కదా, మా ఊర్లో పొలం దున్నడానికి అయితే ఈరోజు వచ్చాం. మరి పొద్దున్నే టైము 7 అయిందనమాట. మరి ఒకసారి చూడండి, సన్లైట్ ఎలా ఉందో చూసారా. మరి ట్రాక్టర్ అయితే వచ్చింది. మరి అది ఎలా దున్నుతారో ఆ ప్రాసెస్ ఏంటి అనేది రోజు మీకు చూపించబోతున్నాను. మా పల్లెటూరు అందాల్లో ఇది ఒక అందం అనమాట. మీకు అది పూర్తిగా చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. రైతులు ఎంతగానో ఇష్టపడేది పొలం అనమాట. మరి మా పల్లెటూరులో ఇప్పుడు పొలం ఉంది కదా, అక్కడ మీకు కనపడుతుంది కదా. మరి ట్రాక్టర్తో అయితే పొలాన్ని దున్నేస్తున్నాం. అది ఒకసారి మీకు చూపిస్తా, చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఇదేనమాట. మరి ఈ ట్రాక్టర్తో మరి ఈ పొలాన్ని అయితే మొత్తం దున్నబోతున్నాం. మరి ఇదేంటంటే ఈ మట్టి వచ్చేసి మీకు చూపిస్తాను, చూడండి. ఈ మట్టి వచ్చేసి నల్ల మట్టి అనమాట. ఈ మట్టి వచ్చేసి మొత్తం నల్ల మట్టి, అంటే వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకునేది అనమాట. ఈ పంటలో వరి వేస్తే చాలా బాగా పండుతుంది. మ్యాక్సిమం అందరూ వరి వేస్తారు ఇక్కడ. ఫ్రెండ్స్, మరి మీరు చూస్తున్నారు కదా, ట్రాక్టర్తో మరి పొలాన్ని అయితే లైన్గా దున్నబోతున్నాం. మొత్తం ఈ 4-5 బిట్లు ఉంటాయి. ఒక్కొక్క బిట్టు మొత్తం దున్నేస్తాం అనమాట. మరి మీకు కనపడుతుంది కదా, ఫస్ట్ అలా దున్నుకుంటూ వచ్చేస్తాడనమాట. అలా దున్నుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ అలా తిరిగి మళ్ళీ ఇలా వచ్చేస్తాడనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇవి దున్నుతున్నప్పుడు కొంగలు అయితే వస్తున్నాయి. మరి ఎందుకంటే ఆ కొంగలు ఎందుకు వస్తాయంటే, ఇందులో ఉన్న పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు బయటకు వస్తాయి అనమాట. టెక్నాలజీయా. మరి చూస్తున్నారు కదా, ఇలా ఉన్నటువంటి పొలాన్ని మరి దున్ని అయితే ఇలా చేస్తారు. మనకు కొంచెం వెనకాలే ఉండి కొంచెం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఒకసారి మీరు ఇక్కడ చూశారు కదా, ఇక్కడంతా సరిగ్గా దున్నలేదు. ఒకసారి చూసి ట్రాక్టర్ అన్నకి చెప్తే మళ్ళీ దున్నుతాడనమాట. అప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఎద్దులతో దున్నేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చిన తర్వాత మొత్తం ట్రాక్టర్లే దున్నేస్తున్నాయి అనమాట. చెప్తాం ఒకసారి. ఫ్రెండ్స్, మీకు ఒక పక్షిని చూపిస్తాను, చూడండి. ఒకసారి ఎగిరిపోతుంది, అదే ఎగురుతుంది అక్కడ. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి కాకి తెలుసు ఒకసారి చెప్పండి. మరి అక్కడ మీరు చూస్తున్నారు కదా, కాకి ఎగురుతుంది. మరి ఏంటంటే కాకిని చూడక చాలా గ్యాప్ వచ్చిందనమాట. ఈ కాకులు కూడా అంతరించిపోతున్న పక్షుల్లో ఇది కూడా ఒకటి. మరి కొంగలు అయితే ఆ పొలాన్ని దున్నేటప్పుడు ఆ బయటకు వచ్చే పురుగులు ఉంటాయి కదా, పురుగులన్నిటిని అయితే మరి తినడానికనే వస్తాయి. మరి పొలాన్ని దున్నక ముందు అయితే కొన్ని పనులు అయితే మనం చేయాలి పొలంలో. ఎందుకంటే మనం ఉన్నది రోడ్ సైడ్ కాబట్టి ఏం చేయాలంటే, చాలామంది ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, బీర్ సీసాలు కానీ, ఇట్లా కొన్ని సీసాలు కానీ ఉంటాయి కదా, అవి పొలాల్లోనే విసిరేస్తూ ఉంటారు. పాపం వాళ్ళకేం తెలుసు, ఎందుకంటే వాళ్ళు రైతులు అయితే కొంచెం వాళ్ళకి తెలిసేది, రైతులు కాదు కాబట్టి ఆ బాధ వాళ్ళకి తెలియదు. ట్రాక్టర్ వచ్చేసింది. ఇందాక విషయం చెప్పాను కదా, మధ్యలో పోతుందని. ఆ మధ్యలో పోయిందనమాట. నేను ఇందాక అన్నని అడిగితే ఏం చెప్పాడంటే, నేను మళ్ళీ దున్నుతాను, నువ్వేం టెన్షన్ పడక అని చెప్పేసి అన్నాడు. టెక్నాలజీయా. మీకు ఇప్పుడు పొలాన్ని చూపిస్తున్నాను, చూడండి. అది ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పొలం అది ఆల్రెడీ దున్నిన పొలం అనమాట. మరి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. ఇదైతే ఇప్పుడే దున్నుతున్నటువంటి పొలం. టైం అయితే ఇప్పుడు 7:30 అయింది. పర్లేదు, ఎండ నార్మల్గానే ఉంది, మరీ అంత ఏం లేదు. బీర్ సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఇవి ఉంటాయని చెప్పాను కదా, అవి మేమైతే ఏర్పోసాము. ఒకసారి చూపిస్తాను, చూడండి కదా. ఈ పొలం దున్నకముందు అయితే ఇందులో ప్లాస్టిక్ డబ్బాలు, బీర్ సీసాలు ఇవన్నీ చాలా ఉండేవి. ఒకసారి చూడండి, ఇదో మేమైతే చెత్త అంతా ఏరేసి ఇక్కడ పడేసాం అనమాట. చూసారు కదా, ప్లాస్టిక్ డబ్బాలు, అలాగేదో బీర్ సీసాలు. కొందరు ఉంటారు తాగేసి మరీ మైకంలో ఇక్కడే పడేసిపోతారు అన్నమాట పొలాల్లోనే. మరి ఇవైతే సీసాలు అయితే ఇలాగే ఉన్నాయి. కొందరు అయితే పగలగొట్టి మరీ పోతారు. అదొక ఆనందం అనమాట వాళ్ళకు, పిచ్చివాళ్ళు అంతే. చూడండి ఒకసారి. మరి పొలం దున్నేటప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇవే అన్నమాట. మరి మిషన్తో దున్నిస్తారు లోనికి ఇట్లా.
ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నారు కదా ఇదనమాట. అదోలా ఆ బ్లేడ్స్ ఉన్నాయి కదా, వాటితో అయితే అట్లా లోనికి దున్నిస్తారనమాట. మరి దున్నేటప్పుడు మనకి ఏదో సాయిల్ అనేది ఎంత లోనికి అయితే దిగుతుందో అంత మంచిదన్నమాట మనకు. ఎందుకంటే రేపు వాటర్ పెట్టినప్పుడు సాయిల్ అనేది చాలా బాగుంటుంది. ట్రాక్టర్తో ఎంత లోనికి అయితే దున్నిస్తే అంత చాలా బాగుంటుంది అనమాట. రేపు పొలం వేసుకున్నప్పుడు వాటర్ స్టోరేజ్ కానీ అలాగే పంట వేసినప్పుడు మంచిగా ఉండడానికి కానీ చాలా బాగుంటుంది. మరి చూశారు కదా, అది దున్నుతున్న ప్రతిసారి వాటి వెనకాల అయితే కొంగలు అయితే ఉన్నాయి. మరి ఆ కొంగల వలన కొంచెం బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారుగా, పొలం దున్నడం అయితే అయిపోయింది. మరి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.